హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. అనగనగా ఒక ఊరిలో ఓ నిరుపేద వ్యక్తి జీవితమంతా కష్టాలే. ఒకరోజు అతడు ఓ సాధువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నేను కటిక పేదవాణ్ణి. నా దగ్గర ప్రాణం తప్ప మరే ఆస్తి లేదు. నా జీవితం మెరుగవడానికి ఏదైనా ఒక మార్గం చూపించండి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, నేను నీకు 5,000 వరాహాలు ఇస్తాను. నీ చేతులను నరికి నాకివ్వు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ పేదవాడు, మీరిచ్చే 5,000 వరాహాల కోసం నా చేతులు కోల్పోలేను అన్నాడు. మళ్ళీ ఆ సాధువు, ఇలాగే కాళ్ళు కళ్ళు ప్రాణాలకు విలువ కట్టి ఇస్తాను, వాటిని నాకు ఇవ్వు అన్నాడు. ఆ పేదవాడికి కాస్త కోపం వచ్చింది. నాకో మార్గం చూపిస్తారని మీ దగ్గరికి వస్తే మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారేంటి? మీరు గొప్ప సాధువు అయి ఉండొచ్చు, అంత మాత్రాన మీరిచ్చే డబ్బు కోసం నా అవయవాలు ప్రాణాలు ఎలా ఇస్తాననుకున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ సాధువు, నీ దగ్గర నీ ప్రాణం తప్ప మరే ఆస్తి లేదన్నావు. కళ్ళు కాళ్ళు చేతులు ఇలా ఏం అడిగినా ఇవ్వనంటున్నావు. అంటే నువ్వు ఇవ్వకూడదు అనుకుంటున్న ప్రతి అవయవం అమూల్యమైనదేనని నీ ఉద్దేశం, అవునా? అలాంటప్పుడు నువ్వు పేదవాడివి ఎలా అవుతావు? కాబట్టి ఇక నుండైనా అనవసరమైన ప్రతికూల ఆలోచనలు చేయకుండా వీలైనంత వరకు కష్టపడి పనిచేయి. అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చోకు. ఆలోచనలతో రోజులు గడిపేయకు. నీ శక్తియుక్తుల మీద నీకు నమ్మకం ఉండాలి. అంతే తప్ప నేనేం చెయ్యలేను అనుకుంటూ కాలం వృధా చేయకు. నీ కర్తవ్యం నువ్వు నిర్వహిస్తే ఫలితం అదే వస్తుంది. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని సాధువు జ్ఞానబోధ చేశాడు. అప్పుడా పేదవాడి కళ్ళు తెరుచుకున్నాయి. అజ్ఞానమనే మబ్బులు విడిపోయాయి. గుండె నిండా ధైర్యం నిండిపోయింది. పుట్టుక ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎదగడం ఎదగకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమైనది. ఆత్మవిశ్వాసం గొడుగు లాంటిది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనల్ని వర్షంలో తడవకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఒక్కటే జీవితం కాదు, కానీ జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా సరే ఆత్మవిశ్వాసం వాటన్నింటినీ తిరిగి సంపాదించుకునే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసానికి ప్రయత్నం తోడైతే మన ఎదుగుదలను ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. కాబట్టి బాధను వీడి ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసుకో. నీ దగ్గర లేని వాటి గురించి, నువ్వు పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచించడం ఈ క్షణం నుండే మానేసేయి. నీ వద్దనున్న అమూల్యమైన సంపదను గుర్తించు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో. అనుకున్నది సాధించి చూపించు. సర్వేజన సుఖినో భవంతు.